ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవం గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూలై నెల 7వ తారీఖు 2026 మంగళవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న. ఈ దిన మన ధ్యానాంశం, గతంలో తోడుగా ఉన్న దేవుడు ఇప్పుడు తోడుగా ఉంటాడు. గతంలో తోడుగా ఉన్న దేవుడు ఇప్పుడు కూడా తోడుగా ఉంటాడు. దేవుని వాక్యం చదువుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 37 వచనం. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడాను నన్ను విడిపించినని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేని బిడ్డారు, మీరంతా ఎలాగ ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలాగ ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం అనుదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి. తప్పకుండా మీకోసం మేము ప్రార్థన చేస్తాం. దేని బిడ్డలు, చదవబడినటువంటి ఈ భాగంలో మనం చూసినట్లయితే ఆ దేవుడు ఏ రీతిగా మరి దావీదు మరి గొలియాతు కథ, ఇది ఇశ్రాయేలు సైన్యం 40 రోజులుగా ఫిలిష్తీయుడైన గొలియాతును చూసి భయపడుతుంది. ఎవరు యుద్ధానికి వెళ్ళడానికి సాహసించలేదు. గొర్రెల కాపరి అయిన 17 ఏళ్ల దావీదు ఆహారం తీసుకుని వచ్చి ఈ సవాలు వింటాడు. రాజు సౌలు అతనికి తన కవచం కత్తిస్తాడు, కానీ దావీదు వాటిని తీసేసి 5 రాళ్ళు గొలకలతో వెళ్తానంటాడు. అప్పుడు దావీదు సౌలుతో చెప్పిన మాటలే ఈ 37వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సింహం యొక్క పంజా నుండి, ఎలుగుబంటి పంజా నుండి నన్ను తప్పించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడా నన్ను తప్పించినని దావీదు చెప్పాను. అందుకు సౌలు, వెళ్ళుము, యెహోవా నీకు తోడే ఉన్నాడని నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మరి ఈ మాటలు ఈరోజు మన అక్షరార్థంగా తీసుకోకూడదు, కానీ వాటి ఆత్మీయ భావన గ్రహించాలి. అప్పుడే ఇది మనకి వాగ్దానం అవుతుంది. దావీదు గారి విషయంలోనైతే ఈ వాగ్దానం అక్షరార్థంగా సంభవించేటట్లు దేవుడు చేశాడు. దాన్నే దావీదు గారు పలుకుతున్నాడు. గతంలో దొరికిన గొప్ప విడుదలను బట్టి, విజయాన్ని బట్టి ఇట్టి ప్రమాదంలో కూడా దేవుని సహాయం పొందగలనని దావీదు తన వాదాన్ని రాజైన సౌలుకు వినిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. మొట్టమొదటిగా సింహం యొక్క పంజా నుండి, ఎలుగుబంటి పంజా నుండి నన్ను తప్పించిన యెహోవా. దావీదు గతం గురించి మాట్లాడుతున్నాడు. మొదటి సమూయేలు గ్రంథంలో 34-35 వచనాలు అతను చెప్తున్నాడు. గొర్రెలు కాస్తుండగా ఒకసారి సింహం, ఒకసారి ఎలుగుబంటి. ఇది 34-35 వచనాలండి, దయచేసి క్షమించండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 34-35 వచనాల్లో దావీదు పలుకుతున్నాడు. గొర్రెలు కాస్తుండగా ఒకసారి సింహం, ఒకసారి ఎలుగుబంటి వచ్చి గొర్రెను పట్టుకెళ్ళాయి. దావీదు వాటిని వెంబడించి గొర్రెను విడిపించి ఆ క్రూర మృగాలను చంపాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, ఇది నా బలం కాదు, యెహోవా నన్ను తప్పించాడు. దేవుని స్తోత్రం. నీ గత విజయాలు దేవుడు ఇచ్చినవే, వాటిని మర్చిపోకూడదు దేవుని బిడ్డ. అవి నీ విశ్వాసానికి ఆధారం. దేవుని స్తోత్రం కలుగుగా. యేసుక్రీస్తు ప్రభువులో దేవుని వాగ్దానాన్ని ఆయన మహిమార్థమే అవును ఆమెను అన్నట్టుగా ఉన్నాయి. కాబట్టి ఈ రోజుల్లో దేవుడు తన భక్తుల విషయంలో ఎలా వ్యవహరించాడో, ఆ రోజులు ఎలాగ వ్యవహరించాడు, ఇప్పటి కాలంలో కూడా తను నమ్మిన వారి విషయంలో అలాగే వ్యవహరిస్తాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. రెండవది, ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడా నన్ను తప్పించును. దావీదు గొలియాతును సింహంతో, ఎలుగుబంటితో పోలుస్తున్నాడు. గొలియాతు కూడా దేవుని ప్రజలను బెదిరిస్తున్న క్రూరమృగం లాంటివాడు. దావీదు లాజిక్ చూడండి. దేవుడు అప్పుడు కాపాడితే ఇప్పుడు కూడా కాపాడుతాడు. దేవుడు మారడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవుని బిడ్డ, గతంలో నీ పట్ల అద్భుతాలు చేసిన దేవుడు ఈ దినాన్ని కూడా చేయగలడు. కనుక ఈ వాగ్దానం పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. మీరు ఏ గడ్డు సమస్యలు ఉన్నారు, ఏ సమస్యలో, ఏ బాధలో, ఏ కష్టంలో మీరు ఉన్నారు, దేవుడు తప్పకుండా మీ పట్ల కార్యం చేస్తుంది. ఇది గుడ్డి ధైర్యం కాదు, ఇది దేవుని మీద ఆధారపడిన విశ్వాసం. 3, వెళ్ళుము, యెహోవానికి తోడేండును గాక. సౌలు చివరికి ఒప్పుకుంటాడు. రాజు కూడా దావీదు మాటలు దేవుని విశ్వాసం చూస్తాడు. అతని దగ్గర ఇక ఆయుధాలు లేవు, కాబట్టి దీవెన మాత్రమే ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన ఎడ చూపించిన దయ, ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. రండి దేవుని బిడ్డారా. ఇంతకుముందు మనం పొందిన విమోచన మన సొంత బలంతో పొందింది కాదు, ప్రభువే మనం విమోచించాడు. అలా అయితే ఇప్పుడున్న పరిస్థితి నుండి ప్రభు మనం రక్షించాడా? ఖచ్చితంగా ఆయన మనం రక్షిస్తాడు. దావీదు తన శత్రు దగ్గరికి పరిగెత్తి వెళ్ళి ఒడిసెల రాయితో కొట్టినట్టు మనం కూడా ధైర్యంతో సాతాను మీదకి వెళదాం. గతంలో మనకు తోడుగా ఉన్న దేవుడు ఇప్పుడు కూడా మనకు తోడుగా ఉన్నాడు.
నేను నిన్ను ఎన్నడూ విడువను, ఏమాత్రం ఎడబాయని చెప్తున్నాడు. అలా అయితే మనం ఎందుకు గడగడ వణకాలి? గతంలో దేవుడిచ్చిన విజయం కేవలం ఒక కళ అనుకుంటున్నారా దేవుని బిడ్డారా? ఆ చచ్చిన ఎలుగుబంటిని సింహాన్ని చూడండి. ఆ ఫిలిష్తీయుడు ఎవడు? నిజమే, ఈ ఫిలిష్తీయుడు ఎలుగుబంటి కాదు, సింహం కాదు. అయితే దేవుడు ఏకరీతిగా ఉన్నాడు. ఒక విషయంలో ఆయన నామం ఎలా గణపరచబడదో మరో విషయంలో ఆయన నామం అలాగే గణపరచబడుతుంది. ఎలుగుబంటి నుండి సింహము నుండి మనం రక్షించిన దేవుడు ఫిలిష్తీయుని చేతికి అప్పగించాడు కదా. కాబట్టి మనకు ధైర్యం తెచ్చుకుందాం. ధైర్యం తెచ్చుకుని ఈ వాగ్దానం పట్టుకొని దేవుని బిడ్డలు మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు ఏ సమస్య నుంచి, ఏ కష్టం నుంచి, ఏ వ్యాధి నుంచి, మరి ఏ పరిస్థితిలో ఉన్నారో దేవుడు తప్పకుండా మీకు విజయం దయచగలగలడు, విడిపించగలడు. దేవుడి మాటలు దీవించనుగాక. ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. గతంలో మాకు తోడుగల దేవుడు, గతంలో మాకు విజయం ఇచ్చినటువంటి దేవుడు, ఈ దినాన్ని కూడా మీరు మాకు విజయం ఇవ్వగలరని మేము నమ్ముతున్నాం ప్రభా. ఈ వర్తమానం వింటూ ప్రతిదినం కూడా లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులు దీవించండి. ఎవరైతే కష్టాలు, సమస్యలు, వ్యాధుల్లో, మరి అప్పులలో మరి ఉంటున్నారు, ఇప్పుడే మీరు గొప్ప విడుదల దయచేయండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహన దినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటను విడుదల జరపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించండి. రోగులైన బట్టిపై ప్రత్యేక రూపు చూపించండి. ఎవరైతే సీరియస్ కండిషన్లో హాస్పిటల్ ఐసీయూలు ఉంటున్నారో ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మీద పాదంలో ప్రారంభం చేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసునామమున ప్రకటిస్తున్నాను తండ్రి. హోలీ టీటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో మురికివాడు జరుగుతున్న పరిచయను నీ దాస్తున్నాను విధవరాన్ని దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం మీద తీర్చండి ప్రభు. నీకు వందనాలు నాయన. స్వదేశ విదేశాలు ఉద్యోగాలకు తిప్పబడుతున్న యవ్వన బిడ్డలకు యేసునామములో ఈ నెలలో వారికి అర్హత మించిన ఉద్యోగాలు వచ్చును గాక. మా తండ్రి వివాహాలు కానీ యవ్వన బిడ్డలకి ఈ నెలలో వారి కోరికన చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. మా దేశాన్ని, మా దేశ ప్రజలను, ప్రపంచ దేశాన్ని, మా నాయకులు, ప్రపంచ నాయకులు దీవించండి. ఈ దినమంతటి బిడ్డల చుట్టూ మీరు రక్షణ చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడిండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.